గౌతమి కంటే ఇష్కా బెటర్. అలాంటి దాని పేరు నా ముందెత్తితే ఫ్రెండ్ అని కూడా చూడను, చంపేస్తా. ఈ అమ్మాయిని చూసారా? నేను ప్రేమించిన అమ్మాయిని తప్ప ఇంకో అమ్మాయిని చూడను. ఐ లవ్ యూ గౌతమి. ఆ రోజు మీరు కొట్టిన చెంపదెబ్బను నేనెప్పుడో మర్చిపోయాను. మీరు కూడా అన్నీ మర్చిపోయి కడుపు నిండా తినండి. అవును, ఎక్కడో పల్లెటూళ్ళలో ఉండే మీరు సిటీకి ఎప్పుడొచ్చారు? మీకు వచ్చిన ఆపదేంటి? అది 400 కోట్ల విలువ చేసే విగ్రహం. దీన్ని ప్రభుత్వానికి అప్పగించే బాధ్యత నీదే. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పద్దు. అది కాదండి. చూడండి, ఇక్కడ మీకు ఎలాంటి భయమూ ఉండదు. ఇషికాను చూసిన కళ్ళతో నన్ను అంచనా వేయకండి. నన్ను చిని 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 ఏమైందమ్మా? దా, మెల్లగా ఇలా కూర్చో, కూర్చోమ్మా. ఏమైందమ్మా? కడుపులో నొప్పిగా ఉందన్నయ్యా. కడుపులో నొప్పిగా ఉందన్నయ్యా. 2 నిమిషాలు తగ్గిపోద్ది. బాగా నొప్పిగా ఉంది. తగ్గిపోద్ది తల్లి. తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, తగ్గిపోతుంది. నొప్పిగా ఉంది. అమ్మా, కాస్త తోడ్చుకోండి. ఊరుకోండి. అయ్యో, ఊడ్చుకోండి. మీ అన్నయ్య వచ్చేస్తారు. ఊరుకోండి. అమ్మా, వచ్చేసానమ్మా. నొప్పిగా ఉందన్నయ్య. కాస్త తోడ్చుకోండి. అమ్మా, దా అమ్మా. అమ్మా, తగ్గిపోద్దమ్మా, తగ్గిపోద్ది తల్లి. అమ్మమ్మ, తగ్గిపోద్ది తల్లి, తగ్గిపోద్ది. తగ్గిపోద్దమ్మా, తగ్గిపోద్ది. 2 నిమిషాలు తగ్గిపోద్ది. ఇప్పుడు ఎలా ఉందమ్మా? టాబ్లెట్ వేసావుగా, తగ్గిపోయింది. తన పేరు శాలిని. నా సొంత చెల్లెలు. ఇషిక సవతి చెల్లెలు. ఏమైంది తనకు? సూర్యుడికి చంద్రుడికి గ్రహణం పడుతుంది కదా, అలాగే ఓ రాహు వల్ల తన లైఫ్ మసకబారింది. ఇదేంటిది? చాలా బాగుంది. నాకిస్తావా? కావాలా? తీసుకో. అయ్యో వద్దండి. పర్వాలేదండి. ఇది రక్ష తాయెత్తు. చిన్నప్పుడు నా హెల్త్ బాగోకపోతే మా నాన్న కట్టారు. ఇప్పుడు తనకు హెల్ప్ అవుతుంది. ఇక నుంచి
నీకు అంత మంచి జరుగుతుంది. అన్నయ్య బాగుందా? బాగుంది కదా? బాగుందమ్మా. తన లైఫ్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ. చిన్ని, పదమ్మా, బొజ్జిందో గాని మీరు కూడా త్వరగా నిద్రపోండి. అలసిపోయారు కదా. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. అది ఒక అమ్మాయి ఫోటో. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు. గౌతమి, గౌతమికి విగ్రహానికి సంబంధం ఏంటి? అంటే విగ్రహం తన దగ్గరుందా? అది తెలిసి ఎవరైనా తను వెంటపడ్డారా? అందుకే తను పారిపోయి ఈ ఇంటికొచ్చిందా? ఎలాగూ తన ఇంట్లోనే ఉంది కదా, వెళ్ళి అడిగితే ఇప్పుడే తెలిసిపోతుంది. గౌతమి గారు, గౌతమి గారు, గౌతమి గారు, ఎటు వెళ్ళింది? గౌతమి గారు, నైట్ నాకు షెల్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్. మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు క్షమించండి. మీ చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి. నా కోసం వెతకద్దు. గౌతమి, రేయ్, ఏమైంది సార్? అర్జెంటుగా ఈ అమ్మాయిని వెతకాలి. నైట్ తను ఇక్కడే ఉంది అంటే తెల్లారైకి వెళ్ళి ఉంటుంది. ఎంత దూరం పోయి ఉండదు. వెళ్ళండి, పోయి పట్టుకోండి. అలాగే సార్. రేయ్, సార్. ఫ్రెష్ అయ్యి నేను వస్తాను. ఫోన్ టచ్లో ఉండండి. అలాగే సార్. తను కనిపిస్తే ఏ అపాయం చేయకుండా నా దగ్గరికి తీసుకురండి. పోండి. ఎటుపోయా గౌతమి?
రోజు నువ్వు అయిపోయావు. నిన్ను చంపకుండా ఎవరడ్డొస్తారో చూస్తాను. చంద్ర, లైఫ్లో ఫస్ట్ టైం నిద్రలేని రాత్రంటే ఎలా ఉంటుందో చూశాను. లైఫ్లో ఇంత వెయిటింగ్, ఇంత టెన్షన్ ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ కాలేదు. కళ్ళు మూసినా తెరిచినా విగ్రహం 400 కోట్లే మనసులో మెదులుతున్నాయి. శత్రుకు అమ్మాయి దొరికిందో లేదో. చెప్పు పిన్ని. ఏమైంది శత్రు? ఆ అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? వెతుకుతున్నాను పిన్ని. వెతకడం ఏంటి? అదే ఎంక్వైరీ చేస్తున్నాను పిన్ని. త్వరగా కనుక్కో శత్రు. ఆ విగ్రహానికి అమ్మాయికున్న సంబంధం ఏమిటో తెలియాలి. ఆ విగ్రహం ఎలాగైనా మన చేతుల్లోకి రావాలి. సీఎం గారి ముందు మీ అమ్మ పరువు నిలబెట్టాలి. ష్యూర్ పిన్ని. ఉంటాను. పదమాయ, టిఫిన్ చేద్దాం. నాకు నిద్రతో పాటు ఆకలి కూడా పోయింది చంద్ర. ఎటు చూసినా ఆ విగ్రహమే. అది తప్పకుండా నీ చేతికొస్తుంది. శత్రు తీసుకొస్తాడు. పదమాయ. ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు. నేనంటే అలసైపోయాను. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ట్యాంక్ బండికి. ఎందుకు? అక్కడేమన్నా పార్టీ జరగబోతోందా? నా సూసైడ్ జరగబోతోంది. సాగర్లో దొక్కి చావబోతున్నాను. ఏమైందే? ఇంకా ఏం కావాలి? నేను బతికి యూస్ లేదు, అందుకే చేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇంకా ఎలా మాట్లాడాలి? నా గురించి ఏమైనా పట్టించుకుంటున్నావా? అసలు నేను నీ డాటర్నేనా అని నాకు డౌట్ వస్తుంది. నీకు నా గురించి అక్కర్లేదు, బయట వాళ్లే కావాలి. వాళ్ల కోసం నన్ను కొడతావు, తిడతావు, అవసరమైతే ఇంట్లోంచి గెంటేస్తావు. ఇంకా ఎందుకు నేను? అది కాదే. ఏది కాదు? 3 months గా ఇంట్లో లేను. నా లవ్ ప్రాబ్లంలో ఉందని చెప్పాను. ఏమైనా పట్టించుకున్నావా? ఎంతసేపు నీ బిజీ నీదే. నేను ఏమైపోయినా పర్వాలేదు, అందుకే చచ్చిపోతాను. గుడ్ బై. ఇషిక, ఆగు. సారీ బేబీ. మమ్మీ, ఊరుకోమ్మా, ఊరుకో. ఇలారా. చెప్పు,
నీ ప్రేమెందుకు ఫెయిల్ అయింది? అంతా దాని వల్లే. ఆ దడ్డు లేకపోతే రామ్ ఎప్పుడూ నన్ను లవ్ చేసేవాడు. ఎవరడ్డుపడ్డారు? ఒకటుందిలే, పల్లెటూరి బైతు. నాకన్నా అందంగా ఉండదు, ఫ్యాషన్ గా కూడా ఏ ఉండదు, మనంత డబ్బు కూడా లేదు. ఆల్రెడీ పెళ్ళయింది, మొగుడు చచ్చాడు, విడో. పైగా ఓ బాబు కూడా ఉన్నాడు. అలాంటి దాన్ని రామ్ ఎలా ప్రేమించాడో అర్థం కావడం లేదు. అలాంటివాడు నీకెలా నచ్చాడు? రామ్ మంచివాడే మమ్మీ. నాతో కలిసి చదువుకున్నాడు, నేనంటే ఇష్టం కూడా. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఏమైందో ఏమో ఆ విలేజ్కి వెళ్ళి మారిపోయాడు. నాకు మోహన్ చాటేశాడు. ఇంత జరిగిందని నాకు తెలీదు, నువ్వు నాకు చెప్పలేదు. నేను ముఖ్యమైన పనిలో ఉండి నీకు టైం కేటాయించలేకపోయాను. సారీ. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నేనేం చేసినా నీకోసమే కదమ్మా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఐ వాంట్ రామ్. ఎస్ మమ్మీ, రామ్ అంటే నాకు పిచ్చి. తను లేకుండా నేను బ్రతకలేను. అసలు తను నాతో లేని లైఫ్ నేను ఊహించలేను. ఎలాగైనా నా రామ్ని నాకు దక్కించు మమ్మీ, ప్లీజ్. ఓకే, నీ రామ్ ఎక్కడికి పోడు, నీకే సొంతం, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ. కానీ అది అది సామాన్యురాలు కాదు మమ్మీ. రామ్ని వదలదు. వాళ్ళ మధ్య నేను డిస్టర్బ్ ని క్రియేట్ చేశాను, కానీ అది వదల్లేదు. రామ్ కూడా దాన్ని వదిలిపెట్టడు. ఇంతగా చెప్తున్నావు, ఇంతకీ ఎలా ఉంటుందా అమ్మాయి? 1 సెకండ్ మామ్. ఇదా? నువ్వు చెప్పింది నిజమే, నీ కాలి గోటికి కూడా సరిపోదు. కానీ రామ్ని కొంగున కట్టేసుకుంది. డోంట్ వరీ, నాకు చెప్పావుగా, ఇంక నేను చూసుకుంటాను. నువ్వు హ్యాపీగా ఉండు. దాన్ని తక్కువ అంచనా వేయకు మమ్మీ. నిజమే, అది అసాధ్యురాలు. ఒకేసారి నీతో నాతో ఆడుకుంటోంది. కానీ నేను అంతకంటే అసాధ్యురాలిని. వదిలిపెట్టను. నువ్వు రిలాక్స్ అవ్వు. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ సో మచ్. బేబీ లవ్ కి అడ్డుపడుతోంది ఎవరో తెలుసా? మనం వెతుకుతున్న అమ్మాయి. ఆ విలేజ్ అమ్మాయికి విగ్రహం ఎలా దొరికింది? అదే కనుక్కోవాలి. నాకు 400 కోట్లు రావాలన్నా, నా కూతురు మెళ్ళు 3 ముళ్ళు పడాలన్నా, అదెక్కడుందో వెతికి పట్టుకుని దాని అంతు చూడాలి. చూస్తాను.